ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు విప్లవ భావజాలంతో అడవిబాట పట్టిన మాజీ మావోయిస్టు నేత ఇప్పుడు విద్యతో కొత్త జీవితానికి నాంది పలికారు. జగిత్యాల జిల్లా కొరుట్లలో మాజీ మావోయిస్టు దేవ్జీ అలియాస్ తిరుపతి 40 ఏళ్ల తర్వాత ఇంటర్ పరీక్ష రాయడం ఆసక్తికరంగా మారింది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ అలియాస్ తిరుపతి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్షను హాజరయ్యారు. 1980 నుంచి 82 విద్యా సంవత్సరంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివారు. విద్యార్థి రాడికల్ యూనియన్లు పనిచేస్తున్న సమయంలో సెకండ్ ఇయర్ తెలుగు పరీక్షను బహిష్కరించారు. ఆ తర్వాత విప్లవ భావజాలం వైపు ఆకర్షితులై మావోయిస్టు ఉద్యమంలో చేరారు. మళ్ళీ నా స్టడీని కొనసాగించాలనుకుంటున్నా కాబట్టి ఆ ఎగ్జామ్ వచ్చింది. ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన దేవ్జీ చదువును మళ్లీ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. 40 ఏళ్ల తర్వాత తిరిగి పుస్తకాలు పట్టి పరీక్ష రాయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. పరీక్ష అనంతరం మాట్లాడిన దేవ్జీ ఇంటర్ పూర్తి చేసిన తర్వాత లా చదివి న్యాయవాదిగా సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి అయితే గుడ్ ఈవినింగ్. అయితే ఒకప్పుడు విప్లవ భావజాలతో అడవి బాట పట్టిన మాజీ మావోయిస్ట్ నేత ఇప్పుడైతే విద్యతో కొత్త జీవితానికి అయితే నాంది పలికారని చెప్పవచ్చు. ఇటు జగిత్యాల జిల్లా కొరుట్లలో మాజీ మావోయిస్టు దేవ్జీ అలియాస్ తిరుపతి దాదాపు జనశ్రీ జీవన శాంతిలో ఇటీవల కలిశారు. అయితే సుమారు 40 సంవత్సరాలు పైబడిన తర్వాత ఈ ఇంటర్ పరీక్షలు రాయడంతో కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఇటు ఇంటర్ పరీక్ష రాయడం ద్వారా తాను మళ్లీ చదువుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు కూడా దేవ్జీ అయితే పేర్కొన్న పరిస్థితి కనిపించింది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో అయితే దేవ్జీ అయితే ఈ రోజు అడ్వాన్స్డ్ ఇంటర్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ కి సంబంధించి తెలుగు పరీక్షకు అయితే హాజరయ్యారు. ఇటు 1985కు సంబంధించి సంవత్సరంలో కొరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన ఆ తర్వాత విప్లవ భావజాల వైపు ఆకర్షితులై అయితే మావోయిస్టు ఉద్యమంలో అయితే చేరినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 4 దశాబ్దాలు కూడా ఆ మావోయిస్టు లో పనిచేసిన అతను కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే ఇటీవల జనజీవ స్రవంతిలో కలిసిన దేవ్జీ అయితే చదువుపై మళ్లీ కొనసాగించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఈ నేపథ్యంలో అప్పుడు 84-80 సంవత్సరంలో ఏదైతే ఈ తెలుగు పరీక్ష రాయలేదో అది ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో రాసి తాను మళ్ళీ ఇంటర్ పూర్తి చేసిన అనంతరం న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి కూడా నిశ్చయించుకున్నట్టు కూడా మనకైతే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం ఇటు ఫస్ట్ మావోయిస్టు నేతలు కూడా ఇటు జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయాల్లో కూడా వెళ్తారని చెప్పేసి కూడా కొంత ప్రచారం అయితే కొనసాగింది. కానీ ఇటు అప్పుడు మావోయిస్టులో ఉన్న కేంద్ర కమిటీలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు కొరకే పాటుపడ్డామని చెప్పేసి కూడా దేవ్జీ అయితే పేర్కొన్నారు. ఇటు ఇప్పుడు మళ్లీ చదువుకొని అప్పటి బాధ్యత రహితంగా కూడా పూర్తి స్థాయిలో అతను మళ్లీ తిరిగి విద్యను అభ్యసించి న్యాయవాదిగా కొనసాగాలని చెప్పేసి కూడా నిశ్చయించుకొని ప్రజలకు న్యాయవాదిగా సేవలు అందించాలని చెప్పేసి కూడా అనుకున్నట్టు కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.